హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏటకాళ్ళ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దాం. ఒక మిక్సీ గిన్నెలో లవంగాలు, చెక్క, జీలకర్ర, ధనియాలు వేసుకుని చక్కగా ఫైన్ పౌడర్ కింద చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి, కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది ఏటకాళ్ళ చారువా, దాన్నే పాయ అని కూడా అంటారు. ఈ ఏటకాళ్ళ చారువాకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ వేడెక్కనివ్వండి. ఉల్లిపాయలు, ఇవి మీడియం సైజు 3 ఉల్లిపాయలు అనమాట. చక్కగా ఈ విధంగా తరుక్కుని ఈ కాగిన నూనెలో వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగనివ్వండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇది చక్కగా వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగినాయి కదా, ఒక 4 పచ్చిమిరకాయలు మజ్జిగ చీల్చుకుని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు కావాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వండి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని ముక్కల కోసం ఇందులో యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్ అయ్యేదాకా వేగనివ్వండి. ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాక ఈ ఏటకాలని ఇందులో యాడ్ చేసేసుకోండి. జలుబు చేసినప్పుడు చక్కగా ఈ ఏటకాల చారు ప్రిపేర్ చేసుకుని తింటే మనకు లోపల ఉన్న కఫం అంతా పోతుంది. ఉప్పు, ఉప్పు రుచి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని ఒక్కసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఒకసారి కలుపుకోండి, అడుగు పట్టకుండా కలుపుకోండి. ఈ స్టేజ్లో
మనం కొవ్వు తెచ్చుకున్నామండి. ఈ కొవ్వు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఈ చారుకి. ఆ కొవ్వు వేసుకుని ఉల్లిబందు, కొత్తిమీర, ఇలా 2 సెకండ్స్ చక్కగా మగ్గనివ్వండి. కారం యాడ్ చేసుకోండి. ఇది మసాలా కారం, చాలా ఘాటు ఉంటుంది అన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఇందాక ఈ మసాలా ఇవ్వండి. ఇది మన దగ్గర మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఈ మసాలాని యాడ్ చేసుకోండి. టూ సెకండ్స్ దాన్ని చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి ఉప్పు కూడా ఇక్కడ ఈ స్టేజ్లో చెక్ చేసుకోండి. సరిపోలేదు అనుకుంటే ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఉప్పు పడితే అంటే చారుకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 7 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. 7 విజిల్స్ వస్తే ఏమవుతుందంటే అందులో ఆ బొయ్కుల్లో ఉన్న సూప్ అంతా మనకి ఆ చారులోకి దిగిపోతుంది అన్నమాట. అందుకని ఒక 7 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఫ్రెండ్ అది చక్కగా ఉడికిపోయిందో, ఎక్సలెంట్గా ఉంటుంది కదా. చూడండి, మీకు షేర్వా కావాలంటే ఉంచుకోండి, లేకపోతే ఇంక దగ్గరగా చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూసారా.